హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో ఈరోజు వచ్చేసి మీ పర్సనల్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఒకరి ఫీలింగ్స్, ఒకరు ఏం ఆలోచిస్తున్నారు, ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకోండి అండ్ వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దాం. సో మీకు కొన్ని సిచ్యువేషన్స్ అడ్డుగా ఉన్నాయి, మీకు మీ పర్సన్కి. సో మీకు కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా, ఈ పర్సన్ నాతో లైఫ్ లాంగ్ ఉంటారా, అసలు ఈ పర్సన్తో రిలేషన్ కరెక్టేనా, ఈ పర్సన్ కరెక్ట్గా ఉంటారా, ఇష్టపడుతున్నారా లేదా, బోలెడన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్ మీద. మీకు ఒక సెపరేషన్లో ఉంటే మళ్ళీ వస్తారా, మళ్ళీ రీయూనియన్ అవుతుందా, అసలు ప్రేమిస్తున్నారా ఆనెస్ట్గా, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ అనేవి మీకు ఉన్నాయండి ఈ పర్సన్ గురించి. కొంతమంది ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ పర్సన్తో నేను ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఇలాంటి సిచ్యువేషన్ అన్ని దాటుకొని నేను ఈ పర్సన్తో ఎలా కంటిన్యూ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్గా ఏడుస్తున్నారు ఈ పర్సన్ గురించి. మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి. మీకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అసలు తీసుకెళ్తానా లేదా, ఎలా ఏంటి అనేది 2 విషయాల మీద మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, దారులన్నీ మూసుకుపోయి ఏ దారి మీకు కనిపించట్లేదు. అంటే ఆల్మోస్ట్ కొంతమంది మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే మీకు ఇంకెలా కాంటాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ నేమ్ని చూడంగానే, మీ పేరుని అంటే మీరు అని తెలవంగానే అవతల వాళ్ళు వెంటనే బ్లాక్ చేయడం. సో అంటే ఎంత చేసినా మీరు వాళ్ళ రెస్పాన్స్ ఇవ్వకపోవడం. సో ఎలా వీళ్ళని అప్రోచ్ అవ్వాలో మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీకు ఎలా అప్రోచ్ అయినా రెస్పాన్స్ రావట్లేదు, మీకు దారి తెలియట్లేదు. కొంతమందికి మీకు జరిగిన గొడవల వల్ల వాళ్ళతో ఎలా అప్రోచ్ అవ్వట్లేదు, మళ్ళీ ముఖం చెల్లక కానీ, మళ్ళీ వెళ్ళలేక కానీ, ఎలా మాట్లాడాలి ఏంటి అని కొంతమంది అలా ఆలోచిస్తున్నారు. సో దారి అనేది తెలియట్లేదండి, అవతలి వ్యక్తి ఎలా అప్రోచ్ అవ్వాలో దారి అనేది తెలియట్లేదు. మీకు ఈ రిలేషన్లోకి ముందు అడిగేయాలని ఉంది, ముందు వైపుకి వెళ్ళాలని ఉంది, మాట్లాడాలని ఉంది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, ప్రేమ ఉంది. బట్ ఏవో కొన్ని కారణాల వల్ల మీరు ఆగిపోతున్నారు, మళ్ళీ వెనక్కి తగ్గుతున్నారు. సో కొన్ని కోపాల వల్ల, మీకు ఎక్కువగా కోపం రావడం వల్ల, లేకపోతే వాళ్ళ కోపం వల్ల ఈ రిలేషన్లో ఎక్కువగా కోపపడి, ఆవేశపడి, క్షణిక కోపంలో అంటే ఎక్కువగా సడన్గా కోపం వల్ల రియాక్ట్ అయిపోయి అనవసరంగా ఈ సెపరేషన్ అనేది తెచ్చుకున్నారు మీరు కానీ, మీ పర్సన్ కానీ. కొంతమందికి త్వరగా కోపపడే స్వభావం ఉందండి, అది మీరు కానీ మీ పర్సన్కి కానీ త్వరగా కోపం వచ్చేస్తుంది. త్వరగా కోపపడ్డంత మాత్రం బ్యాడ్ పర్సన్ అని కాదు, ఫాస్ట్గా కోపం అనేది వస్తుంది, మళ్ళీ కూల్ అవుతారు. బట్ ఏంటంటే ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటారు. మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఏదైనా సరే యాక్టివ్గా ఉంటారు. మీ ఆలోచన, మీరు యాక్టివ్ పర్సన్ అనమాట. సో మీకు యాక్షన్ తీసుకోవాలని ఉంది. సో మీ పర్సన్ కొంతమందికి టాక్సిక్ పర్సన్ అండి. ఏది ఎక్కడున్నా సరే మీరు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అని అలా అడిగే పర్సన్. మీరంటే చాలా పాజిటివ్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. టాక్సిక్ పర్సన్ అనమాట. మిమ్మల్ని ఏంటంటే వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్. అంటే వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వకపోవడము, ఇలాంటి వాళ్ళ యాటిట్యూడు, ఈగో, ఇలాంటి వాటి వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఈ పర్సన్. ప్రేమ ఉంటుంది, లస్ట్ ఉంటుంది. మీ పర్సన్కి మీరంటే ఎక్కువ లస్ట్ ఉంది. మీ పర్సన్కి మీకు అంతే లస్ట్ ఉంది, ఇష్టం ఉంది. మీ పర్సన్కి మీకు ఫిజికల్ అట్రాక్షన్ బాగా ఉంది. చాలామందికి ఫిజికల్గా మూవ్ అయ్యారు రిలేషన్లో. సో ఫిజికల్ అట్రాక్షన్ బాగా ఉందండి మీ ఇద్దరికి కూడా. సో ఎవరో థర్డ్ పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్ అంటే కంట్రోల్ చేస్తున్నారు. టాక్సిక్ రిలేషన్, టాక్సిక్ పర్సన్ మీ పర్సన్. అండ్ మీ పర్సన్ కూడా ఎదుటి టాక్సిక్ రిలేషన్లో మీ పర్సన్ కూడా ఉండొచ్చు. మీ పర్సన్ మీకు ఎక్కువ టైం 24/7 గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళని దాటుకొని మీరు ఇంకే పర్సన్ దగ్గరికి వెళ్ళలేరు. అంటే ఈ పర్సన్కి మీరు అడిక్ట్ అయిపోయారు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయండి కొంతమందికి. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, చాలా డల్గా కనిపిస్తున్నారు. మీరు ఈ రిలేషన్లో చేసి అలసిపోయారు, మళ్ళీ రికవరీ అవ్వాలనుకుంటున్నారు ఈ రిలేషన్. సో ఏదో రకంగా మీ పర్సన్ని మళ్ళీ మీ గ్రూప్లోకి తెచ్చుకోవాలి, మళ్ళీ మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మళ్ళీ ఈ రిలేషన్ నాకు ఇష్టమైనట్టుగా ఉండాలి, మళ్ళీ నార్మల్ అవ్వాలి. సిచ్యువేషన్ని మీ చేతిలోకి ఎలా తెచ్చుకోవాలి, ఎలా హ్యాండిల్ చేయాలో మీరు ఆలోచిస్తున్నారండి. ప్రేమతో తెచ్చుకుందామా అని ధైర్యం తెచ్చుకుంటున్నారు, మళ్ళీ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మళ్ళీ రిలేషన్లో ఉండడానికి. సో ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు. కొంతమంది జాబ్ పర్పస్, స్టడీ పర్పస్, వర్క్ పర్పస్,
ఇలా వేరే ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏదో లెర్నింగ్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు, జాబ్ పర్పస్, జాబ్ పరంగా, స్టడీ పరంగా ఏదో నేర్చుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళడం కానీ నేర్చుకోవాలనుకుంటున్నారు. కొంతమంది యూఎస్ఏ అలాంటి వాటికి వెళ్ళాలనుకుంటున్నారు వారి స్టడీ జాబ్ పరంగా, ఇతర దేశాలకి వెళ్ళి స్టడీ అక్కడ కెరీర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. రైట్ టైం కోసం చూస్తున్నారు వాళ్ళ కెరీర్ పరంగా, మీ కెరీర్ పరంగా, మీ పర్సన్ విషయంలో, మీ రిలేషన్లో ఒక మంచి ఒక మంచి టైం వస్తే బాగుండు అని రైట్ టైం కోసం చూస్తున్నారు. సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ చాలా కనిపిస్తున్నాయండి, ఒకరికొకరు అండర్స్టాండింగ్ లేదు. సో మీరేంటంటే ఇతరులకి గైడెన్స్ ఇచ్చే పర్సన్, మంచిగా ఇతరులకి సలహాలు ఇచ్చే పొజిషన్లో మీరుంటారు. కొంతమంది టీచర్స్ కనిపిస్తున్నారు, ఎదుటి వారికి ఏదైనా స్పిరిచువల్గా గైడెన్స్ ఇచ్చే పర్సన్లా కనిపిస్తున్నారు. సీక్రెట్స్ ఏదైనా మనసులోనే దాచుకుంటారు. సో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ కుటుంబ బాధ్యతలు ఉన్నాయి మీకు. సో మనీ అవసరాలు ఉన్నాయి, ఫ్యామిలీకి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, మీ పర్సన్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీకి. సో ఒకానొక సమయంలో ఈ రిలేషన్ని మీరు ఎండ్ చేసేసుకున్నారండి, సపరేషన్ అనేది వచ్చింది, ఎండ్ చేసేసుకున్నారు. మళ్ళీ ఎండ్ చేసేసుకున్నా మీ మనసు ప్రశాంతంగా లేదు, మళ్ళీ ఈ రిలేషన్ వైపే మీ మనసు పరిగెడుతుంది. కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కనిపిస్తున్నారు, కన్సీవ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి. సో కొంతమంది కొత్తగా గృహప్రవేశాలు చేయడము, ఇల్లు కట్టుకోవడము అలాంటివి జరుగుతున్నాయి. కొంతమంది ఇల్లు ఆపేసుకొని మళ్ళీ కట్టడం ఎలా అని ఆలోచించడం, అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. అంటే సెలబ్రేషన్కి దగ్గరలో ఉన్నారు. ఏదైనా ఎవరైనా కొత్తగా ఏదైనా సెలబ్రేషన్కి, పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళి ఉండొచ్చు. సో కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటే మీ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కొంతమందికి మ్యారేజ్ అవ్వబోతుంది, అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో మీరు చాలా ఎక్స్పీరియన్స్, ఇతరులకి గైడెన్స్ ఇస్తారు, హెల్పింగ్ నేచర్ ఉంది. మీకేంటంటే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ లేక, ఒక హోప్తో అనేది ఉన్నారు. మీకు హెల్పింగ్ నేచర్ ఉందండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా హెల్పింగ్ నేచర్, కేరింగ్, ఫ్రెండ్షిప్ అంటే విలువిస్తారు, ప్రేమ అంటే విలువిస్తారు. ఇతరులకి హెల్పింగ్, ట్రస్ట్లకి ఇలా హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేశారు. కొంతమందికి మీ పర్సన్ ఇస్తే మీరు మీ పర్సన్కి, కొంతమంది మీ పర్సన్కి మీరే మనీ ఇచ్చి ఉన్నారు. బ్యాలెన్స్ కనిపిస్తుంది, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే మీ పర్సన్ మీకు ఇస్తారు, మీ పర్సన్కి మీరు ఇస్తారు, అలా. కొంతమంది అయితే మీరే ఇస్తారు, అట్లా. థర్డ్ పార్టీ కనిపిస్తున్నారండి. ఒక థర్డ్ పర్సన్ చూడండి, ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ అనేది పాడైంది. అటు ఫ్యామిలీ అవ్వచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక థర్డ్ పర్సన్ వల్ల మీ రిలేషన్ పాడైంది. ఎమోషనల్గా మిమ్మల్ని, మీ పర్సన్ని విడదీశారు. సో దాని గురించి మీరు చాలా బాధపడుతున్నారండి. ఒక థర్డ్ పర్సన్ని ఎమోషనల్గా మిమ్మల్ని, మీ పర్సన్ని విడదీశారు. ఈ సపరేషన్కి కారణం థర్డ్ పర్సన్. ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు గొడవలే విడిపోయారు. బట్ మీది స్ట్రాంగ్ బాండింగ్. సెపరేషన్లో ఉన్నా కూడా మీరు ఇంకా మీ పర్సన్ మీరు కలవాలని అనుకుంటున్నారు. ఒకళ్ళు ప్రాక్టికల్, ఒకళ్ళు ఎమోషనల్. ఒకళ్ళేమో ప్రాక్టికల్గా ఉంటారు, ఇంకొకళ్ళేమో ఏడుస్తుంటారు, ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. మీ రిలేషన్ మీద డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒక మంచి గ్రోత్ రావాలి రిలేషన్లో అని కోరుకుంటున్నారండి. ఒక మంచి రోజులు కావాలని డివైన్ మీరు ప్రే చేసుకుంటున్నారు. సో మీ విష్ఫుల్మెంట్ ఏంటి అంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావడమే. ఇక్కడ ఫుడ్ లవర్స్ కనపడుతున్నారు. ఫుడ్ లవర్స్ అంటే మీకు ఇష్టమైనవి ఏదైనా సరే, పానీపూరి, లైక్ చాక్లెట్స్, అలాంటివి తినడానికి, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఏదైనా సరే ఫుడ్ లవర్, మీకు ఇష్టమైనవి మీరు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. సో అలాంటి వాళ్ళు కనిపిస్తున్న ఫుడ్ లవర్. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ పర్సన్ మీకుంటే మీకు అన్నీ ఉన్నట్టే. ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారు తప్పొప్పుల గురించి. సో మీ పర్సన్ కొంతమంది హోదా అలాంటివి కావాలనుకునే పర్సన్ అండి. అందరిలో వాళ్ళే గొప్పగా ఉండాలనుకుంటారు, అలాంటి పర్సన్ అనమాట. మనీ ఉన్న పర్సన్ లాగే కనిపిస్తున్నారు వాళ్ళు కూడా. పొలిటికల్గా ఉన్నారు కొంతమంది మీ పర్సన్, పొలిటికల్ వాళ్ళు కనిపిస్తున్నారు. న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన అయితే ఉంది మీకు. ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, న్యాయం జరగాలని ఉందండి. మీ లైఫ్లో మీకు న్యాయం జరగాలి అని ఆలోచిస్తున్నారు, న్యాయం జరగాలని ఉంది. ఇక్కడ కొంతమంది డైవర్సీ వాళ్ళు కనిపిస్తున్నారు, నిన్న కూడా వచ్చారు. సో కోర్టు కేసుల్లో ఉంది మీ వ్యవహారం, అంటే మీ రిలేషన్ విడాకులకి అప్లై చేయడము, వాళ్ళు ఇవ్వడము లేదా మీరు తీసుకోవడము, ఇలాంటి డైవర్స్ కేసులు అయితే జరుగుతున్నాయండి. సో న్యాయం జరగాలని, మీ వైపుకి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, డివైన్ని ప్రే చేస్తున్నారు. సో మీ కొంతమందికి రీసెంట్గా, అంటే కొన్ని నెలలే అయి ఉండొచ్చు, లవ్ స్టార్ట్ అయ్యి కొన్ని నెలలే అయి ఉండొచ్చు.
అంటే ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమందికి అలా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో మీ పర్సన్ అయితే మీకు ఇంకా ఉండాలనే ఉంది. అంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు. సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్, మళ్ళీ మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారు. ఒకటి మీతో రియూనియనే కాదు, వాళ్ళ వర్క్లో కూడా ఏదో స్టార్ట్ చేస్తున్నారండి కొత్తగా. సో మీ పర్సన్కి మీకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ పర్సన్ అదే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళినా చెప్పినా ఏమైనా అర్థం చేసుకుంటారో లేదో మీ పర్సన్కి అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమి చెప్పకుండా మీరు సైలెంట్గా ఉండేసరికి మీ పర్సన్కి ఏం అర్థం కావట్లేదు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో వెళ్తే అని మీ పర్సన్కి ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. సో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇద్దరికి, అదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కూడా. సో మీ పర్సన్కి కూడా మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో హ్యాపీగా మీ పర్సన్, అలాగే మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. మీరుంటే మీ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళు కూడా మీ యొక్క రిలేషన్ని క్లోజ్ బాండింగ్ అనుకుంటున్నారండి. మీరు ఎలా అయితే ఈ పర్సన్తో నాకు బాగుంటుంది లైఫ్ అని, మీ పర్సన్ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నారో, మీ పర్సన్ కూడా అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు కదా, సో అలా మీ పర్సన్కి మీరు కూడా అలా కనెక్ట్ అయిపోయారు. ఎంతమంది ఉన్నా మీ ప్లేస్ని తీయలేరు అనమాట. మీరు ఇంపార్టెంట్, మీరు స్పెషల్ ప్లేస్ మీకు ఇచ్చి ఉన్నారు. ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ రావాలని ఉంది మీ పర్సన్కి. సో ద లవర్స్. సో ఈ పాస్ట్లో మీరు ఒకరికొకరు ప్రేమను చూపించుకున్నారు, చాలా బాగున్నారండి, చాలా అంటే టైం ఇచ్చుకున్నారు, కేర్ ఇచ్చుకున్నారు, చాలా బాగా ఉంది మీ రిలేషన్. మీ పర్సన్కి మీరు స్పెషల్, ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ పర్సన్. మనీ పరంగా కొంతమంది జగిల్ అవుతూ ఉన్నారు, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో మీకు కాంటాక్ట్ అవ్వాలని ఉంది మీ పర్సన్కి. అయితే కాంటాక్ట్ అవుతారో లేదో తెలియదు, బట్ అండ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది లేండి, కొంతమందికి యాక్షన్ తీసుకుంటారు. మీ పర్సన్ కాంటాక్ట్ అవ్వాలని ఉంది. ఇక్కడ మీ పర్సన్ మనీ తీసుకొని ఉండొచ్చు, మీ దగ్గర ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది నా పర్సన్కి అని మీ గురించి ఆలోచిస్తున్నారండి వాళ్ళు. సో ఇక్కడ యూనిటీ అంటే మీతో కలవాలని అయితే కోరుకుంటున్నారు. ఎవరినో ఈ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని మీ గురించి అడగటం కానీ అలా చేస్తున్నారంటే, అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ 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 దగ్గరికి వెళ్ళి మీ గురించి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ గురించి అడగటము అలాంటివి చేస్తున్నారు. సో మనీ ఎర్నింగ్లో కూడా వాళ్ళు ఏదో ఒక ట్రై చేస్తున్నారు మనీ ఎర్నింగ్ కోసం. సో వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, స్టక్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడే తప్పేంటి ఒప్పేంటి తప్పెవరిది అనేది ఇప్పుడే తెలుసుకుంటున్నారు. మీ గురించి మంచిగా అనేది ఆలోచిస్తున్నారు. కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ, గొడవలు కానీ, థర్డ్ పార్టీ కానీ, వాటెవర్ ఈ సిచ్యువేషన్లో ఏదైనా సరే కొన్ని డేస్ కొన్ని మంత్స్ ఇలా విడిచిపెట్టారు మిమ్మల్ని. అంటే ఈ సపరేషన్ తెచ్చారనమాట, సాక్రిఫైస్ చేశారు మిమ్మల్ని. అంటే ఇది లైఫ్ లాంగ్ కాదు, నార్మల్గా కొన్ని డేస్ అట్లా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి. మిమ్మల్ని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అలా ఏమీ యాక్షన్ తీసుకోకుండా మీకు దూరంగా ఉన్నారు కొన్ని సిచ్యువేషన్ వల్ల. సో మీతో అయితే లైఫ్ లాంగ్ ఉండాలనే ఉంది ఈ పర్సన్కి. మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళని మీ గురించి అనుకుంటున్నారు, క్వీన్ లాంటి పర్సన్ అని మీ గురించి అనుకుంటున్నారు. మీరు లేకపోవడం వల్ల వాళ్ళకి ఎలోన్గానే ఉందండి, వాళ్ళు ఏం హ్యాపీగా లేరు. వాళ్ళైతే వాళ్ళ వర్క్ పరంగా, మీ రిలేషన్ పరంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, మళ్ళీ రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు. సో సడన్గా జరిగిన ఈ సపరేషన్ వాళ్ళకి అస్సలు నచ్చడం లేదు. వాళ్ళు జరిగిపోయిన గొడవల గురించి, మీ మధ్య ఉన్న అగాధం గురించి ఆలోచిస్తున్నారు. ఏవైతే మీకు సపరేషన్ వచ్చిందో, ఏదైతే మీకు దూరం ఉందో దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి మీతో కలవాలని అనిపిస్తుంది. సో స్టక్ అయిపోయి ఉన్నారండి, ఇక్కడ కూడా స్టక్ ఎనర్జీగా అనిపిస్తుంది. అంటే మీరే రావాలని కొంతమంది ఉన్నారు, కొంతమంది మీరు వెళ్తున్నా సరే కొన్ని కారణాల వల్ల మీతో మాట్లాడకుండా ఆగిపోతున్నారు. జరిగిపోయిన గొడవలు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ వల్ల కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోకుండా. సో తీసుకోవాలని ఉంది కానీ, ఎమోషనల్ ఉంది కానీ, వాళ్ళు ఏంటంటే మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. 2 ఆఫ్ కప్స్ మీకు కూడా ఇదే వచ్చింది. సో అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరికి. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఫస్ట్లో ఉంది, తర్వాత తగ్గిపోతూ వచ్చింది. సో ప్రేమ ఉంది ఇద్దరికి, సోల్మేట్ కనెక్షన్. బట్ స్టక్ అయిపోతున్నారు. ఈ పర్సన్కి రావాలని ఉంది, బట్ స్టక్ అయిపోతున్నారు. సో న్యాయం అంటే మీ వైపుకు అడిగి వేయాలనిపిస్తుంది ఈ పర్సన్కి. సో ఎలా చేయాలా అనేది మీరు ఎలా ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ కూడా ఎలా దాటుకొని రావాలి, ఎలా ఈ సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. కొంతమందికి న్యూ బిగినింగ్ జరుగుతుంది అండ్ మీ పర్సన్ వచ్చి మనీ అడిగే అవకాశం ఉంది వాళ్ళ అవసరానికి.
అంటే ఏదైనా సరే వాళ్ళకి ఒక హెల్ప్ అడిగే అవకాశం ఉంది మనీ పరంగా. కొంతమంది పర్సన్స్ అంటే వాళ్ళు కొత్తగా ఏదైనా మనీ గురించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉందండి మనీ పరంగా అండ్ మీ పరంగా, రిలేషన్ పరంగా కూడా వాళ్ళకి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకుంటారండి, వాళ్ళు యాక్షన్ తీసుకునే మోడ్లోనే ఉన్నారు. ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, చేస్తారు కూడా. సో రిజల్ట్ కోసం చూస్తున్నారు. సో ఏవైతే మీతో డ్రీమ్స్ ఉన్నాయో, ఏవైతే మీతో జరగాలి, మీతో కొన్ని డ్రీమ్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి జరగాలనేసి వాళ్ళు ఆలోచనలు అయితే ఉన్నాయి. ఎన్నో చెప్పుకొని ఉంటారు కదా, ఇలా ఉందాం అలా ఉందాం అని, వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్కి ఆప్షన్స్ ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళు చూస్ చేసుకుంది మాత్రం మిమ్మల్ని. మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. ఇక్కడ అన్ని రాసుల వారు కనిపిస్తున్నారు. సో తప్పుల్ని సరి చేసుకొని మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా మీ పర్సన్ ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయి ఉన్నారండి. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, ఇష్టంగా అనిపిస్తుంది. ఎమోషనల్గా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్కి మీతో న్యూ బిగినింగ్ చేయాలనుంది. సో క్లైమ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మళ్ళీ 1111 అనే టైప్ చేయండి, ఓకేనా? అండ్ క్లైమ్ చేసుకోండి. రెడ్ తారా మంత్ర కూడా వింటూ ఉండండి డైలీ. సో ఎన్ని టైమ్స్ ఉంటే అన్ని టైమ్స్, అంటే పర్లేదు ఎన్ని టైమ్స్ విన్నా కూడా బాధ లేదు మీకు, అంటే మీకు ఎంత వీలుగా ఉంటే అన్ని టైమ్స్ చాలా మంచిది. సో పాజిటివ్గా థింక్ చేయండి. మీ పర్సన్ మీకు కాల్ చేస్తున్నట్టుగా, ఎవరికైనా మీ పర్సన్ గురించి డ్రీమ్స్ వస్తూ ఉంటే అంటే అవి రియల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీ పర్సన్ మీరు ఎంతసేపు ఎక్కువగా 24/7 మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారా అంటే మీ పర్సన్ కూడా అవతల మీ గురించి ఆలోచిస్తున్నారని అర్థం, ఓకేనా? డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ గురించి. మీ పర్సన్ అంటే డ్రీమ్స్ ఖచ్చితంగా వస్తుంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఒక్కోసారి ఎక్కువగా ఆలోచించడం వల్ల రావచ్చు, బట్ కొంతమందికి ఏంటంటే రియల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ పర్సన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి అలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి, ఓకేనా? ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మీతో మీ పర్సన్కి న్యూ బిగినింగ్ అవ్వాలని ఉందండి. అందుకే మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టుగా, మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయినట్టుగా, మీతో ప్రేమగా ఉన్నట్టుగా ఊహించుకోండి. బీ పాజిటివ్ అండి. ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే నెంబర్ కనిపిస్తుంది కదా వీడియోలో, సో వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయండి, ఇక్కడ కామెంట్లో క్లెయిమ్ చేసుకోండి, ఓకేనా? బీ పాజిటివ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్రెడీ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్.